ఎవడును తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్క లేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. वह तो ऐसे बड़े कर्म करता है जिनकी ताह नहीं लगती, और इतने आश्चर्य कर्म करता है जो गिने नहीं जा सकते। అదే మాటను ఇంకా ముందు అధ్యాయంలో కూడా రాస్తారు. 5వ అధ్యాయంలోకి వద్దాం. అక్కడ 9వ వచనం అదే వాక్యం చదువుకుందాం. హిందీలో సేమ్ ఉంటుంది, కానీ తెలుగులో కొంచెం లైట్గా మార్పు కలిగించాడు. ఆయన 5:9 ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. उसी प्रकार हम 5वें अध्याय के 9वें वचन में भी देखेंगे, उसी से समान वहाँ पे वचन लिखा हुआ है, वह तो ऐसे बड़े काम करता है जिनकी ताह नहीं लगती, और इतने आश्चर्य कर्म करता है जो गिने नहीं जाते। హల్లెలూయా. हालेलुया। పరిశోధింపజాలని లేక తెలుసుకోలేని అనే రెండు మాటలు కూడా తెలుగులో పర్యాయ పదాలే ఒకే భావాన్ని కలిగించేవి. जांच नहीं सकते या हम जान नहीं सकते, ये दोनों उसी से संबंधित बातें हैं। సో అందువల్ల ఇంగ్లీష్ బైబిల్లో సేమ్ వర్డ్స్ ఉన్నాయి, హిందీలో కూడా సేమ్ యాస్టిస్గా అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ సేమ్గా తర్జుమా చేశారు. और इसीलिए सेम वहाँ पे यहाँ पे एक ही समान वहाँ पे लिखा गया है। హల్లెలూయా. हालेलुया। దేవుడు చేసే కార్యాలంట ఎవ్వరూ తెలుసుకోలేరు. परमेश्वर जो कार्यों को करता है कोई भी नहीं जान सकता। హల్లెలూయా. हालेलुया। దేవుడు చేసే కార్యాలు ఎవరు తెలుసుకోలేరు. परमेश्वर जो कार्यों को करता है उसे कोई भी नहीं जान सकता, ఎవరు పరిశోధించలేరు. कोई भी जांच नहीं सकता। అలాంటి కార్యాలు, అలాంటి అద్భుత కార్యాలు చేస్తున్నాడంట. ऐसे अद्भुत कार्यों को परमेश्वर कर रहा है। ఎవరి కొరకు చేస్తున్నాడు? किसके लिए कर रहा है? ఆయన బిడ్డల కొరకు చేస్తున్నాడు. उनके बच्चों के लिए वो कर रहा है। हालेलुया। మనము దేవుని మీద నమ్మకం పెంచుకోవాలి కానీ हमें परमेश्वर के ऊपर विश्वास को बढ़ाते रहना चाहिए, అద్భుతాలు జరుగుతానే ఉంటాయి. और जब जब बढ़ते रहेगा तो अद्भुत होते ही रहेंगे। స్తోత్రం చెప్దా. हालेलुया। రోజు అద్భుతాలు చేస్తారు దేవుడు. परमेश्वर हर दिन अद्भुत करेगा। చెప్పండి, రోజు అద్భుతాలు చేస్తాడు. कहिए, हर दिन अद्भुत करेगा। ఆమేన్. आमीन। ప్రతిరోజు మన ఎడల అద్భుత రోజుగా మారాలి. हर दिन हमारे प्रति अद्भुत दिन के समान बदलना है। దేవునికి మహిమ. प्रभु की महिमा हो। నేను ఈ వాక్యంలో ఎలకమును మరొక కొత్త నిబంధనలోంచి నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. मैं वचन में जाने से पहले नए नियम में से भी कुछ वचनों को दिखाऊंगा। మొదటి కొరింథీ 2వ అధ్యాయం पहला कोरिन्थियों का 2रा अध्याय 9వ వచనం. और 9th अध्याय 9th वर्स। దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. पहले कोरिन्थियों का 2:9। पर जो बातें आंखें ने नहीं देखी और कान ने नहीं सुनी, और जो बातें मनुष्य के चित्त में नहीं चढ़ी, वे ही हैं जो परमेश्वर ने अपने प्रेम रखने वालों के लिए तैयार की है। స్తోత్రం చెప్దాం. हालेलुया। ఇప్పుడు ప్రతిసారి చదువుకున్న మాటే, కానీ దేని కొరకు రాయబడ్డదో మనము కానీ నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. हम हमेशा पढ़ने वाली बातें हैं, लेकिन किसके विषय में, किसके बारे में लिखा गया अगर मैं बताऊंगा तो आप आश्चर्यित हो जाएंगे। దేవునికి మహిమ కలుగాక. हालेलुया। దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ కొరకు అవి సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయానికి గోచరం కాలేదు.
जो परमेश्वर से प्रेम रखते हैं उनके लिए तैयार किए गए कार्यों के लिए ही मनुष्य ना देख सकते हैं, ना हृदय उसके हृदय में वो समझ आ सकता है। ఏం తెలుసండి ఆ ఆశీర్వాదం కనిపించలేదు, హృదయం గోచరం కాలేదు, చెవికి వినపడలేదు, ఏం తెలిసింది అది? ఆయనక సిలువ మరణము. और कौन सा ये कार्य है कि जो आँखों से नहीं देख पाए, मन में समझ में नहीं आया, उनका शूल्य की मृत्यु। గ్రహింపు మీకు రాలేదు, అందుకే మీరు నార్మల్గా ఉన్నారు. అదే అంటున్నా నేను, దేవుని ఆత్మ ద్వారా ఆయన వాక్కు మన గ్రహింపు వస్తేనే ఆనందించగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మీకు అర్థం అవ్వాలంటే కొంచెం ముందుకు వెళ్దాం. 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. 1 కొరింథీయులు 2:8 ఏముంది తెలుసండి? అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. యేసు ప్రభు ద్వారా లోకమంతా దీవించబడతాదని సాతానికి ముందుగా తెలిసిపోతే యేసు ప్రభుని సిలువ వేసేవాడే కాదంట. अगर यीशु मसीह के द्वारा पूरी दुनिया आशीषित होगी, अगर वो शैतान को पहले ही पता हो जाता तो वह शूली पर यीशु मसीह को चढ़ाता ही नहीं था। హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు చనిపోయి 3వ రోజు నిజంగా తిరిగి లేచేస్తారని చెప్పి ముందుగా సాతాను తెలిస్తే అపవాది సిలువ మీద ఎక్కించేవాడు కాదు. यीशु मसीह मरकर तीसरे दिन जी उठेंगे, ये अगर शैतान को पता हुआ होता तो वो शूली पर परमेश्वर यीशु मसीह को चढ़ाता ही नहीं था। అద్భుతం ఏంటి? अद्भुत क्या है? ఈ దేవుని కుమారుడు సిలువ మరణాన్ని అనుభవించటం. परमेश्वर का पुत्र शूली की मृत्यु को अनुभव करना। ఎవరి కొరకు? और किसके लिए? ఆయనని ప్రేమించే వారి కొరకు, उनको प्रेम रखने वालों के लिए। స్తోత్రం చెప్దాం. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మనమందరం దేవుని మీద ప్రేమ కలిగి ఉంటామని చెప్పి దేవుడికి ముందుగానే తెలుసు. हम सब परमेश्वर के ऊपर प्रेम रखे रहेंगे, ये परमेश्वर को पहले से ही पता था। దేవునికి మహిమ కలుగాక. परमेश्वर की महिमा हो, ఎందుకంటే దేవుడు ముందుగానే మన పుట్టక మునిపే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. क्योंकि हम पैदा होने से पहले ही परमेश्वर ने हमें चुन लिया है। స్తోత్రం చెప్దాం. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఇది అద్భుతం. ఇది ये बहुत ही अद्भुत है। ఏంటంటే మన ఆశీర్వాదం కొరకు ఆయన సిలువ మరణాన్ని భరించారు. और वो क्या है? हमारे आशीष के लिए उन्होंने शूली की मृत्यु को अनुभव किया। మనము విమోచన కొరకు సిలువ మరణాన్ని భరించారు. और हमारे छुटकारे के लिए उन्होंने शूली की मृत्यु का अनुभव మనము किया। దేవుని ముందు, తండ్రి ముందు ఆయనకున్న నీతి కలిగినట్లుగా యేసు సిలువలో మరణించారు. और हम परमेश्वर के सामने जितना धार्मिकता यीशु मसीह का है वही हम भी पाने के लिए हमारे लिए यीशु मसीह शूली पे मर गया। మొదటి మానవుడు ఎవరు? ఆదాము. पहला मानव कौन है? आदाम है। దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేసి परमेश्वर की आज्ञा का उल्लंघन करके ఆదాములో ఉన్న అధికారాన్ని సాతాను దొంగలించేశాడు. और आदाम में जो अधिकार है उसको शैतान ने चुरा लिया। హల్లెలూయా. हालेलुया। ఆదాములో ఉన్న అధికారాన్ని సాతాను ఏం చేశాడు? దొంగలించేశాడు. आदाम में जो अधिकार है उसे शैतान ने चुरा लिया। ఎందుకు? ఆదాము దేవుని కుమారుడు. क्यों? आदाम परमेश्वर का पुत्र है సో దేవుని కుమారుడు అధికారం కలిగి ఉండకూడదు. और परमेश्वर का पुत्र अधिकार पाए हुए नहीं रहना है। ఎందుకు అధికారం కలిగి? దేవుని కుమారుడే భూమి మీద ఏలుబడి చేస్తున్నాడు. क्यों परमेश्वर का पुत्र ही? क्योंकि वो ही जो है इस पृथ्वी पर राज्य कर रहा है। ఇది ఎవరికి బాధ? और ये किसको दुख पहुंच रहा है? అపవాదికి బాధ. शैतान को दुख हुआ। అసలు సాతాను ఎవడు అసలు? ఇంతకీ शैतान कौन है असली में? దేవుడు వారిని సృజించారా? क्या परमेश्वर ने उसे रचना किया है? అసలు సాతాన్ని దేవుడు సృజించలేదు. शैतान की परमेश्वर ने रचना की ही नहीं है। సాతాను కంటే ముందుగా అతను ఒక పెద్ద కెరూబు, అంటే ఒక గ్రేట్ ఏంజెల్. और शैतान से पहले वो बहुत ही महान एंजल स्वर्गदूत था। హల్లెలూయా. हालेलुया। అతను ఆ యొక్క స్వర్గదూత ఆ యొక్క పేరు తనకి లూసిఫర్ అని పేరు పెట్టబడ్డారు. और स्वर्ग में उसका नाम लूसीफर रखा गया था।
దేవుడు సాతాన్ని సృజించలేదు, परमेश्वर ने शैतान की रचना नहीं దేవుడు की, కీడును సృజించలేదు, परमेश्वर ने नुकसान का దేవుడు रचना नहीं పాపమును किया, సృజించలేదు. परमेश्वर ने पाप का रचना नहीं किया। కానీ వీడు లూసిఫర్ అనే వీడు ఏం చేశాడంటే దేవునితో సమానమైన రీతిలో ఒక సింహాసనం ఏర్పాటు చేసుకోవాలని వాడు తన మనసులో వాడు తన్ను తాను హెచ్చించుకున్నాడు. लेकिन इस लूसीफर ने क्या किया, परमेश्वर के समान, उनके ही समान एक सिंहासन को डालकर खुद ही महानता में बैठना चाहा। హల్లెలూయా. हालेलुया। ఎంతమంది నాతో ఉన్నారు? कितने लोगों को समझ में आ रहा है? అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? అప్పుడు ఆదాం పుట్టలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆ మహిమగల స్థలంలో నుంచి ఆ కెరూబుని భూమి కింది భాగంలోకి త్రోసివేశాడు. और तब परमेश्वर ने उस महिमामय जगह से उस लूसीफर को नीचे ढकेल दिया ఆ స్థానాన్ని వాడు కోల్పోయాడు. और तब वो अपने स्थान को खो गया। వాడు పడిపోయినప్పుడు వాడితో పాటు కొన్ని కోట్ల దూతలకు కూడా పడిపోయాయి. जब वो गिर गया तो उसके साथ कुछ करोड़ों दूत भी गिर गए थे, ఆ దూతలే దుష్ట దూతలుగా తయారయ్యాయి. और वही दूत है जो दुष्ट दूत में बदल गए। ఏంజల్సే డీమన్స్ గా మారాయి. स्वर्गदूत ही शैतान में बने, ఎందుకంటే వాడి ఆధీనంలో ఉన్న దూతలన్నీ కూడా వాడి స్పిరిట్ కలిగి ఉంది, అందుకు అవన్నీ నాశనం అయిపోయాయి. क्योंकि उसके अधीन में जितने स्वर्गदूत हैं वो उसकी आत्मा को पाए हुए थे, इसलिए वो सब भी उसके साथ नाश हो गए। అన్ని దూతలు పరలోకం నుంచి భూమి కింది భాగంకు వెళ్ళలేదు. सभी दूत जो है स्वर्ग से नीचे पृथ्वी पर नहीं गए। గ్రాబ్రియల్ అనే సమూహము అక్కడే ఉన్నారు. ఇప్పుడు गाब्रिएल का समूह वहीं पर है अभी भी, మికాయేలు సమూహం అక్కడే ఉన్నారు, मिकाएल का समूह भी अभी भी वहीं पर है, రఫాయేలు సమూహం అక్కడే ఉన్నారు, रफाएल का समूह भी अभी वहीं पर है, రఘుయేలు అనే సమూహం అక్కడే ఉన్నారు. और गब्रिएल का समूह भी वहीं पर है। అలాగ అనేకమైన దూత సమూహము పరలోకంలో ఉన్నాయి. इस प्रकार से बहुत सारे स्वर्गदूतों का समूह स्वर्ग में है। కోట్ల 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 దూతలు పరలోకంలో ఉన్నాయి. करोड़ों 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 स्वर्गदूत स्वर्ग में है। దాని యొక్క ఆకారం మన ఆకారం వేరు. उसका आकार और हमारा आकार अलग है। అయితే దేవదూతలకి వేరొక దేవుడు కృప ఇచ్చారు దేవదూతలకి. और स्वर्गदूतों को परमेश्वर ने और एक अनुग्रह दिया है। అక్కడ రెక్కలతో ఎగురుతా ఉన్న ఏంజల్ అనే రీతిలో పిక్చరైజ్ గా ఆ యొక్క యెషయా గ్రంథం 6వ అధ్యాయం కనిపించినట్టుగా ఆ ఏంజల్స్ యొక్క పిక్చరైజ్ మనకు కనిపిస్తా ఉన్నా, और वे पंखों से उड़ने पर भी यशायाह के 6वें अध्याय में जिस प्रकार से हमें चित्रित दिखाई देता है, उस प्रकार रहने पर भी వాటికి భూమి మీద రావడానికి దేవుడు అనుమతి ఇస్తా ఉంటారు. అవి వెళ్తా ఉంటాయి, వస్తూ ఉంటాయి. और वो पृथ्वी पर आने के लिए परमेश्वर अनुमति देता है, तो वो आते हैं और वो जाते हैं। దేవుని ఆజ్ఞకు మీరి ఏవి ఇక్కడ రాలేదు. परमेश्वर की आज्ञा का उल्लंघन करके वे कोई भी यहाँ नहीं आते। దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయం 21వ వచనంలో కనిపిస్తుంది, పారసిక రాజ్యాధిపతులతో ఒక దేవదూత యుద్ధం ఆడినని రాయబడి ఉంటుంది. और दानिయేल के 10th अध्याय में हमें दिखाई देता है कि फारसी के राज्यों के साथ, राजाओं के साथ स्वर्गदूत ने युद्ध किया। దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, दानिయేल जब उपवास रहकर प्रार्थना किया करता था, మొదటి రోజే దానియేలు ప్రార్థన ఆలకించబడ్డది. पहले दिन ही दानिయేल की प्रार्थना सुनी गई, ఆ జవాబు రావడానికి 21 రోజు పట్టింది. और वो उत्तर आने के लिए 21 डेज लगे। ఆ ఎందుకు 21 రోజు పట్టిందంటే, क्यों 21 डेज लगे? ఆ జవాబు తీసుకొస్తున్నప్పుడు जब वो उत्तर लेके आ रहा था, దురాత్మల సమూహము ఆ యొక్క మికాయేలు దూతని ఆపేశారు. दुष्ट आत्माओं का समूह जो है मिकाएल स्वर्गदूत को रोक दिया। మికాయేలు దూత అప్పుడు ఆ యొక్క ఫారసిక రాజ్యాధిపతులు దురాత్మలతో పోరాడి, और मिकाएल स्वर्गदूत उस फारसी राज्यों के अंतरिक्ष में रहने वाले उस दूतों से युद्ध कर कर అది జయించి उस पर जय पाकर దానియేలు దగ్గర రావడానికి 21 రోజు పట్టింది. और दानिయేल के पास आने के लिए उसे 21 डेज लगा। ఆ మికాయేలు దూత దానియేలు దగ్గరికి వచ్చి చెప్తారు, నేను నీ ప్రార్థన మొదటి రోజు ఆలకించబడ్డది, అయితే మధ్యలో అంటే మధ్యాకాశంలో దురాత్మల సమూహమైన పారసిక రాజ్యాధిపతులు ఈ జవాబు నీతో రానివ్వకుండా అడ్డుపడ్డాయి. అప్పుడు యుద్ధంలో జయించి నేను భూమి మీదకి వచ్చాను అంటారు.
और डैनियल के पास जब वो दूत आता है तो वो बताता है कि तेरा प्रार्थना पहले ही दिन सुना गया था, लेकिन मध्य आकाश में शैतान के साथ मुझे युद्ध करके तेरे पास आने के लिए मुझे 21 डेज लगा। హల్లెలూయా. हालेलुया। అక్కడ మనకి మైకెల్ అనే ఏంజెల్ కనిపిస్తాడు. वहाँ हमें मिकाएल स्वर्गदूत दिखाई देता है। కొత్త నిబంధనలు యేసు ప్రభు పుట్టినప్పుడల్లా ఒకే ఒక దూత మాటి మాటి కనిపిస్తా ఉంటాడు. और नए नियम में यीशु मसीह पैदा होने के समय एक ही स्वर्गदूत हमें बार बार दिखाई देता है। మరియతో మాట్లాడిన దూత అయినా, मरियम से बात करने वाले యేసుతో स्वर्गदूत మాట్లాడిన దూత అయినా, और यूसुफ से बात करने वाले स्वर्गदूत యేసు ప్రభు పుట్టినప్పుడు చుట్టూ ఉన్న దూతలైనా, और यीशु मसीह जब पैदा हुए थे चारों तरफ जो दूत था, తర్వాత ఐగుప్తులోకి వెళ్ళండి లేకపోతే ఈ రూట్కి వెళ్ళొద్దని చెప్పి యేసు ప్రభు యేసేపుతో మాట్లాడిన దూతలైనా లేక జ్ఞానులతో మాట్లాడిన దూతలైనా, और यूसुफ को किस यात्रा किस रास्ते से जाना है बताने वाली स्वर्गदूत या ज्ञानियों से बात करने वाला మన स्वर्गदूत, కంటిన్యూగా కొత్త నిబంధనలో గాబ్రియేల్ అనే దూత మనం చూస్తూ ఉంటాం. हम लगातार नए नियम में गाब्रिएल स्वर्गदूत को देखते हैं। దూతలు కల్పితం కాదు, నిజము. और स्वर्गदूत काल्पनिक नहीं है, वो सच है। హల్లెలూయా. हालेलुया। దూతలు దేవుని పరిచర్య చేస్తున్నాయి. स्वर्गदूत परमेश्वर की सेवकाई कर रहे స్తోత్రం हैं। చెప్దాం. हालेलुया। మనం దీన్ని గమనించాలి, ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉన్నాం కనుక ఈ ప్రపంచాన్ని మనం గమనించాలి. हम परमेश्वर के बच्चे हैं, इसलिए इस दुनिया पर हमें ध्यान देना चाहिए। మనం దేవుని బిడ్డలం కనుక ఈ విషయాలు మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత ఏ విధంగా దేవుడు మనకు కలిగిస్తున్నారు. हम परमेश्वर के बच्चे हैं, इसीलिए हम जब इस विषयों पर ध्यान देंगे तो हमें समझ में आएगा कि परमेश्वर की सुरक्षा हमारे प्रति कितनी अद्भुत रीति से है। స్తోత్రం చెప్దాం. हालेलुया। హల్లెలూయా. हालेलुया। సో మిఖాయేలు దూత యుద్ధవీరుడు, और मिकाएल जो स्वर्गदूत जो है युद्ध करता है, గాబ్రియేలు దూత వార్తాహరుడు, और गाब्रिएल स्वर्गदूत वार्ता को लेके आता है, మెసెంజర్. मैसेंजर। గాబ్రియేల్ అంటే ఇట్స్ మెసెంజర్, మిఖాయేలు అంటే ఇట్స్ ఫైటర్, వారియర్. ఫైటర్ లేదా వారియర్. రఫాయల్ అంటే స్వస్థపరిచేవాడు. సో ప్రతి దూత ఒక పేరు ఉంది, ఆ పేరు తగిన రీతిలో పనిచేస్తూ ఉన్నాయి. और हर एक स्वर्गदूत का एक नाम है और उसी के अनुसार वे काम भी करते हैं। ఇలాగే లూసిఫర్ అనే ఒక దేవదూత ఉండేవాడు. और इसी प्रकार से लूसीफर भी एक स्वर्गदूत रहा करता था, మీన్స్ వర్షిపర్. और उसका अर्थ है कि अच्छी तरह से आराधना करने वाला, आराधना वीर। లూసిఫర్ ఏంటి? लूसीफर कौन है? ఆరాధన చేయవాడు, आराधना करने वाला, పరలోకంలో ఆరాధన నడిపించేవాడు, और स्वर्ग में आराधना चलाने కోట్ల वाला, కొలది అన్ని దూతలను సమకూర్చేవాడు. और करोड़ों स्वर्गदूतों का समूह को वो एकत्रित करता था। దేవుని ఆరాధన చేయడానికి దేవుడు అతను ఆధిక్యత ఇచ్చాడు. और परमेश्वर की आराधना करने के लिए परमेश्वर ने उसे ऐसा स्थान दिया। ఈ లోకంలో ఎన్ని మ్యూజిక్లు అయితే కనిపిస్తా ఉన్నాయో, इस दुनिया में हमें जितने म्यूजिक दिखाई दे रहे हैं, దాని వెనుక లూసిఫర్ ఉన్నాడు. और उसके पीछे लूसीफर है। అందుకే ఆ మ్యూజిక్స్ అంతగా ఫెమిలియర్గా మార్చబడ్డాయి. इसीलिए वो म्यूजिक उतने फेमिलियर बदल गए, फेमिलियर हो गए। అపవాదికి ఎక్కువ శబ్దం ఇష్టం. शैतान को बड़ी आवाजें बहुत पसंद है, గోల గోల ఇష్టం వాడికి. और बहुत ही चिल्लाहट पसंद है। అపవాదికి చెడ్డ స్మెల్ ఇష్టం. शैतान को बुरी गंदगी बहुत पसंद है। అంటే సాతాను కాదు, అపవాది అంటే దురాత్మలకి. दुष्ट आत्माओं को, దురాత్మలు వేరు, సాతాను వేరు. दुष्ट आत्मा अलग है और शैतान अलग है, అన్ని ఒకటి కాదు. सब एक नहीं है। పడిపోయిన దూతలన్నీ దురాత్మలుగా మారాయి. नीचे जितने दूत गिर गए वो सब दुष्ट आत्माएं बदल गए, వీళ్ళందరికీ లీడర్ ఎవరంటే శైతాన్. और इस सब का लीडर नायक कौन है? शैतान వాడు है। ఎవడంటే లూసిఫర్. और वो कौन है? लूसीफर ఒకడు है, ప్రధాన దూత, और वो प्रधान दूत है। ఒక కెరూబు స్థలంలో ఉన్న దూత. वो एक किरूब के स्थान में रहने वाला दूत था। స్తోత్రం చెప్దాం. हालेलुया। వాడు భూమి కింది భాగంలో పడిపోయాడు. और वो पृथ्वी के नीचे भाग में गिर गया।
అప్పుడు దేవుడు ఒక మనిషిని సృజించాడు, और तब परमेश्वर ने एक मनुष्य की తన रचना స్వరూపంలో की, తన పోలికలో. अपने ही स्वरूप में उन्होंने बनाया, అది ఆదాం. और वो है आदाम. ఈ ఆదాంకి భూమి అంతటి సృష్టికి అంతటి మీద అధికారం ఇచ్చాడు ఆదాముకి. और आदाम को परमेश्वर ने इस पूरे पृथ्वी के ऊपर, सृष्टि के ऊपर अधिकार दिया. జంతువులు, చెట్లు, పుట్లు మొత్తం అన్నిటి మీద, సృష్టి మీద అధికారం ఎవరికి ఉందంటే ఆదాముకు ఉంది. जानवर हो, कीड़े हो या पेड़ पौधे हो, हर एक के ऊपर, सारी सृष्टि के ऊपर आदाम को अधिकार दे దేవుడు दिया. ఆదామును చేసినప్పుడు దేవుడి కంటే కొంచెం తక్కువ అనగా చేశాడు. ఎంత తక్కువ? దేవుడి కంటే అంటే ఒక మనిషి దేవుని వంటి సామర్థ్యవంతుడని అర్థం. అంత కొంచెం తక్కువ చేశాడు. और मनुष्य को जब परमेश्वर ने बनाया तो केवल उनसे थोड़ा ही कम में उसने बनाया. इसका ये मतलब है कि परमेश्वर ने मनुष्य को अपने समान सामर्थ दे दिया. స్తోత్రం చెప్దాం. हालेलुया, హల్లెలూయా. हालेलुया. జస్ట్ కొంచెం తక్కువ చేశాడు, केवल थोड़ा ही कम बनाया, ఎక్కువ కాదు. ज्यादा नहीं. దేవునికి మహిమ కలుగాక. हालेलुया. ఆదాముకి సకల భూమి మీద సర్వ అధికారం ఆదాం చేతిలో ఉంది. और आदाम के हाथ में सारे सृष्टि के ऊपर अधिकार था. ఈ అధికారము ఎలాగైనా దొంగిలించాలి. और इस अधिकार को कैसे भी चुराना था. దొంగిలించి మనుషుల మీద పెత్తనం చేయాలి. और इसको चुराकर मनुष्य के ऊपर उसे राज्य करना था. ఆదాం పుట్టబోయే సంతతి మీద ఏలుబడి చేయాలి, సృష్టి మీద ఏలుబడి చేయాలి, జంతువుల మీద ఏలుబడి చేయాలి, అన్నిటి మీద ఏలుబడి చేయాలి. और आदाम का जो संतान उत्पत्ति होगा तो उनके ऊपर राज्य करना था. ये सारी सृष्टि के ऊपर, जानवरों के ऊपर, पेड़ पौधों के ऊपर, सब पर उसे राज्य करना था. అప్పుడు అధికారం పొందాలంటే और उस अधिकार को अगर उसे पाना है, ఆదాంని ఏం చేయాలంటే దేవుని నుంచి దూరపరచాలి. आदाम को परमेश्वर से दूर करना था. అప్పుడు చాలా కుయుక్తిగా बहुत ही युक्ति के साथ హవ్వమ్మని మోసగించి हव्वा को धोखा देकर ఆదాం దగ్గర ఉన్న అధికారాన్ని आदाम के पास जो अधिकार है సాతాను దొంగిలించాడు. शैतान ने चुरा लिया. హల్లెలూయా. हालेलुया. ఆదాం అవ్వలు ఏదెన్లోంచి వెళ్ళగొట్టబడ్డారు. और आदाम और हव्वा को आदिन वाटिका से बाहर निकाला गया. సాతాను మనుషుల మీద ఏలుబడి చేయటం మొదలుపెట్టాడు. और शैतान मनुष्य के ऊपर राज्य करना आरंभ किया. ఇప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉంది? तब अधिकार किसके हाथ में आया? సాతాను చేతిలో ఉంది. शैतान के हाथ में आया. హల్లెలూయా. हालेलुया. అలాగా మొదటి మానవుడు దేవుని అధికారాన్ని పోగొట్టుకున్నాడు. इस प्रकार से पहला मानव ने परमेश्वर के दिए हुए अधिकार को खो दिया మహిమను పోగొట్టుకున్నాడు. और महिमा को खो दिया. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. परमेश्वर से जो संबंध था उससे भी खो दिया. హల్లెలూయా. हालेलुया. ఈ జనరేషన్ అవుతూ 4000 సంవత్సరాలు భూమి మీద గతించిపోయి और ये जनरेशन होते होते 4000 ఇయర్స్ 4000 इयर्स इस पृथ्वी पर पूरा हो गया. బైబిల్ చెప్తుంది కాలము పరిపూర్ణ అయినప్పుడు మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చెను. और बाइबल कहता है कि समय पूरा हुआ तो मनुष्य का पुत्र परमेश्वर का पुत्र इस दुनिया में आया. ఆ ఆదాం పోగొట్టుకున్న అధికారం తిరిగి రావాలంటే और उस आदाम ने जो अधिकार को खोया था वो वापस अगर आना है तो మరణ శాసనము రాసిన వాడే దాన్ని పగలగొట్టాలి. और मृत्यु का जिसने शासन लिखा हुआ है उसी को उसे तोड़ना था. మరణ శాసనం ఎవరు రాశారు? దేవుడే రాశారు. मृत्यु के शासन को किसने लिखा? परमेश्वर ने ही लिखा. పాపము వలన వచ్చు జీతము మరణం. पाप के द्वारा आई हुई वेतन है मृत्यु. ఆదాంతో చెప్పాడు కదా, నీవి పండు తిను దీన్ని నిశ్చయంగా నువ్వు చచ్చెదవు. और आदम से कहा था कि तू जब ये फल खाएगा निश्चित रीति से तू मर जाएगा. హల్లెలూయా. हालेलुया. మరణం లేని జీవాన్ని ఆదాంకి ఇస్తే మరణం తెచ్చుకున్నారు వాళ్ళు. और मृत्यु नहीं रहने वाले जीवन को आदम को परमेश्वर ने दिया, लेकिन उन्होंने खुद मृत्यु को अपने जीवन में लाया. హల్లెలూయా. हालेलुया. అప్పుడు ఈ లోక అధికారి అయిపోయాడు. ఎవరు? సాతాను. तब ये शैतान इस पूरे दुनिया का अधिकारी बन गया. అప్పుడు ఆ సాతాను ఏం చేస్తాడంటే ప్రపంచంలో నాక ప్రతి వ్యక్తిని వాడే పరిపాలన చేస్తున్నాడు. और ये शैतान क्या करता है? पूरे दुनिया के हर एक लोगों के ऊपर वही अधिकार कर रहा है. ఈ రోజుకి వాడే పరిపాలన చేస్తున్నాడు. आज के दिनों में भी वही राज्य कर रहा है. అద్వైతమేనా? समझ में आ रहा है आपको?
ఇది గ్రహింపు వస్తే మీకు దేవుడు అపవాది మనము అర్థమవుతుంది, మన ఎంత బలవంతులో మీకు కూడా అర్థమవుతుంది. और ये अगर आपको समझ में आ जाएगा तो परमेश्वर, हम, हमारा जीवन, शैतान, सब कुछ आपको समझ में आएगा और आप कितने बलवंत हैं वो भी आपको समझ में आएगा. సో మనుషులు ఏమైపోయారు, దేవునికి దూరం అయిపోయారు. तो मनुष्य क्या हुए, परमेश्वर से दूर हो गए. అధికారం ఎవరి చేతిలో ఉంది? సాతాన్ చేతిలో ఉంది. अधिकार किसके हाथ में है? शैतान के ఇప్పుడు हाथ में. అపవాది చేతిలో నుంచి అధికారాన్ని దేవుడు తీసుకోవాలి. और शैतान के हाथ से अभी इस अधिकार को परमेश्वर को लेना है తీసుకొచ్చి మరలా మానవునికి ఇవ్వాలి. और लेके आके वापस मनुष्य को देना है. ఆదాం పోగొట్టుకున్నాడు కదండి. आदम तो खो दिया था उसे. ఇప్పుడు అధికారం చేతికి రావాలంటే अभी अगर वो अधिकार हाथ में आना है మరణ तो శాస్త్రం విధించిన వాడే చావాలి. मृत्यु का शासन जिसने लिखा है उन्हें ही मरना है. పాపం వల్ల వచ్చే జీతము మరణం. और मृत्यु के द्वारा आई हुई वेतन मृत्यु है. पाप ఒక్కని के द्वारा అవిధేయత మూలంగా అందరు ఎలాగా పాపులుగా మార్చబడ్డారో, आधीनता के द्वारा हर एक व्यक्ति जैसे पापी बन गए. ఒక్కని విధేయత మూలంగా అందరూ నీతిమంతులు అవుతారు. और एक के दीनता के द्वारा, एक के सरेंडर के द्वारा हर एक व्यक्ति जो है धर्मी बन जाएंगे. మొదటి మానవుడే దేవుని మహిమను కోల్పోయాడు. पहले मनुष्य ने ही परमेश्वर की महिमा को खो दिया. అందుకే మనకి రియల్ హ్యాపీనెస్, రియల్ జాయ్ మనకు తెలియదు. इसीलिए मनुष्य को असली आनंद, असली खुशी नहीं पता है. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని ప్రణాళిక ఆదాంతోనే అయిపోయింది. परमेश्वर का उद्देश्य, उनकी योजना आदम से ही खत्म हो गया. దేవుడు ఎంత గొప్ప ప్రణాళికతో మనం సృజించాలనుకున్నాడో అదంతా ఆదాం దగ్గర దొంగిలించేశాడు. और परमेश्वर ने कितनी महान योजना से आदम की सृष्टि की, उस सब को शैतान ने चुरा लिया. ఆదాం ద్వారా పుట్టుకొచ్చిన కుటుంబీకులందరినీ మరలా దేవుడు ఏం చేయాలి? ప్రతి మానవుని రక్షించుకోవాలి. आदम के द्वारा पैदा हुआ हर एक संतान को परमेश्वर को क्या करना है? वापस हर एक को कमाना है. ఆదాంలో ఉన్న రక్తము అందరిలో ప్రవహించింది. और आदम का ही लहू है जो सब में आया, सबके अंदर है. అందరూ పాపులుగా और మార్చబడ్డారు. सभी पापी बन गए. రక్తము చిందించకపోతే పాప క్షమాపణ లేదు. अगर लहू नहीं बहाया गया तो पाप की क्षमा नहीं है. అందుకు యేసుక్రీస్తు కలువరి సిలువలో మానవుడిగా వచ్చి తన జీవితాన్ని సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. इसीलिए यीशु मसीह मनुष्य बनकर इस दुनिया में आया और शूली पर अपने ही जान को देकर हमारे लिए इस छुटकारे को उन्होंने कमाया है. హల్లెలూయా. हालेलुया. ఆయన సిలువలో చనిపోవటం బట్టి उनके शूली में मरने के कारण ఏం కలుగుతుంది? हमें क्या मिल रहा है? మనుషులందరూ చనిపోయిన వాళ్ళు బ్రతికిపోతారు. सारे मरे हुए मनुष्य जिंदा हो गए. హల్లెలూయా. हालेलुया. ఆదాముకి దేవుడిచ్చిన అధికారం ఇప్పుడు మన చేతికి యేసు అప్పగించేశారు. आदम को जो अधिकार परमेश्वर ने दिया था, अभी उसे यीशु मसीह ने हमें हमारे हाथों में दे दिया है. ఇప్పుడు అధికారం మన చేతిలో ఉంది. अभी अधिकार हमारे हाथों में है. అందుకే బైబిల్ చెప్తుంది, సాతాన్ యొక్క బలం అంతటి మీద నేను మీకు అధికారం इसलिए అనుగ్రహించాను. बाइबल कहता है कि शैतान के हर एक बल के ऊपर मैंने तुम्हें पूरा अधिकार दिया है. స్తోత్రం చెప్దాం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు అధికారం మన చేతిలో ఉంది. अभी अधिकार हमारे हाथों में है. ఇప్పుడు బలం మన చేతిలో ఉంది. अभी बल हमारे हाथों में है. ఇప్పుడు నువ్వు ఏదేన్లో నా ఆదాము స్థలంలో ఉన్నావు. अभी आप आदिम की जगह में आप हैं. పాపము చెయ్యని ఆదాము అనే స్థలంలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు पाप ना करने वाले आदम की जगह में आप हैं. నీకు అర్థమైందో లేదు తెలియట్లేదు. హల్లెలూయా. ఆదాంకి అధికారం ఇచ్చారు, ఆ తిరిగి దేవుడు మనకు అనుగ్రహించేశాడు. आदम को जो अधिकार दिया गया था वापस परमेश्वर ने हमें दे दिया है. స్తోత్రం కలుగాక. हालेलुया. నువ్వు ఎంత దీవెనకర వ్యక్తి. ఇప్పుడు आप इतने आशीषित व्यक्ति हैं. ఏదెన్లో ప్రతిరోజు దేవుడు ఏదెన్లో ఆదాంతో మాట్లాడుతూ ఉండేవాడు. आदिन वाटिका में हर दिन परमेश्वर आदम से बात किया करता था. ఇప్పుడు నువ్వు ఎంత ధన్యుడు అంటే अभी आप कितने धन्य हैं. ఆయన దిగొచ్చి మాట్లాడేవాడు. उस समय पर वे उतर आकर बात करते थे. దేవుడు నిన్నే ఆయన మందిరంగా మార్చేసుకున్నాడు. लेकिन परमेश्वर ने स्वयं तुझे ही उनका मंदिर बना लिया. ఆయన నీలో
నీలోనే నివాసం ఉంటున్నాడు ఆయన. वे आप में ही निवास कर रहे हैं। ఆయన ఎందుకు దిగి రావట్లేదు అనే అవసరం లేదు ఇప్పుడు. वे क्यों नहीं उतर आ रहे हैं कहने की जरूरत ही नहीं है ఆయన अभी, నీలోనే ఉన్నాడు ఆయన. क्योंकि वे आपके ही अंदर है నిన్ను ఆయన మందిరంగా और మార్చేసుకున్నాడు. तुझे उन्होंने अपना मंदिर बना लिया ఆయన మనలో జీవిస్తున్నాడు. और वे हमारे अंदर जी रहे हैं। యేసుక్రీస్తుని ప్రభువుగా నోటితో ఒప్పుకుంటే, यीशु मसीह को अगर प्रभु कहकर अपने ఆయన मुंह से अंगीकार रक्षक करेंगे नम्मुते, और वे उद्धार करता है, आप నీవు विश्वास करते हैं, దేవుని మందిరమే. आप परमेश्वर के मंदिर ही है। దానికి బాప్తిసం తీసుకోకర్లేదు. उसके लिए आपको बपतिस्मा लेने की जरूरत नहीं है। బాప్తిసం అనేది నువ్వు దేవుని కుమారుడివని నీకు నీవు టెస్టిఫై చేయటం, అంటే రుజువుపరచుకోవటం, నేను దేవుని కుమారుడిని చెప్పుకోవడానికి. आप जो है बपतिस्मा इसलिए लेते हैं कि अपने आप को आप दिखाते हैं कि मैं परमेश्वर का पुत्र हूँ। హల్లెలూయా. हालेलुया। దానికి బాప్తిసం. उसके लिए आप बपतिस्मा ले रहे బాప్తిసం हैं। తీసుకుంటే నీ పేరు పరలోక రాజ్యంలో రాయబడతదని కాదు. बपतिस्मा लेने से आपका नाम स्वर्ग में लिखा जाएगा, इस ये अर्थ नहीं है। నీకు నువ్వుగా నువ్వు దేవుని ఒప్పుకున్నావు అనడానికి రుజువు. आप अपने आप आपने परमेश्वर का अंगीकार किया है, उसका एक सबूत है। అది యేసు చేశాడు, మనము చేయాలి. और यीशु ने किया, हमें भी करना है। నీటి ద్వారానే జన్మించాలని, అప్పుడే కొత్తగా జన్మిస్తామని రాయబడ్డది. और पानी के द्वारा ही जन्म लेने से हम नए से जन्म लेंगे, बाइबल में लिखा हुआ है। దానికంటే ముందు రక్షణ క్రియ వేరు, బాప్తిసం వేరు. और उससे पहले उद्धार की योजना अलग है और बपतिस्मा अलग है। రక్షణ పొందాలి. उद्धार पाना అదేంటి? है। యేసు నా ప్రభు, యేసు నా దేవుడు, నేను ఒప్పుకోవడానికి సిద్ధం. రహస్యంగా సీక్రెట్ క్రిస్టియన్ ఉంటే నీకు పరలోకం దొరకదు. और यीशु मेरा प्रभु है, यीशु मेरा ही पिता है, इसे आपको पूरे बाहर अंगीकार करना है। आप रहस्य में रहेंगे, आपको स्वर्ग नहीं मिलेगा। సీక్రెట్ క్రిస్టియన్ సీక్రెట్ గా దీవించబడొచ్చేమో కానీ సీక్రెట్ క్రిస్టియన్ దేవుని ముందు నిలబడలేడు. सीक्रेट क्रिश्चियन जो है सीक्रेटली आशीष पा सकता है, लेकिन वो परमेश्वर के सामने खड़ा नहीं हो पाएगा। హల్లెలూయా. हालेलुया। అందుకని మొదటగా రక్షణ క్రియ జరుగుతుంది. इसीलिए पहले उद्धार की कार्य हो సాల్వేషన్ रही ఎప్పుడు है। జరుగుతుంది? నోటితో ప్రభు అని ఒప్పుకోగానే, హృదయంలో విశ్వసించగానే నీకు అధికారం దొరికిపోయింది. నువ్వు దేవుని కుమారుడువు, కుమార్తెవు అయిపోయావు. और वो उद्धार का हालेलुया। कार्य कब हो रहा है? जब आपने अपने मुंह से अंगीकार किया, अपने हृदय में विश्वास किया, उसी समय पर आप परमेश्वर के पुत्र बन गए, पुत्री बन ఆయన गए, నీలో నివాసం ఉంటాడు. और ఆయన वे आप में निवास करते हैं। స్తోత్రం చెప్దాం. हालेलुया। నువ్వు దేవుని కుమారుడు అయిపోయావు, దేవుని కుమార్తె అయిపోయావు. आप परमेश्वर के पुत्र बन गए, पुत्री बन गए हैं। జక్కయ్యతో నిజంగా ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు యేసు ప్రభు. और यीशु मसीह ने जक्कैया से कहा कि सच में ये अब्राहम का पुत्र है। బాప్తిసం తీసుకున్నాడు అతను. क्या बपतिस्मा लिया उन्होंने? తర్వాత తీసుకున్నాడు. बाद में उसने लिया था। సెలువు మీద దొంగని, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. और शूली में जो चोर था उनसे कहा कि आज तो इसी क्षण मेरे साथ तो स्वर्ग में रहेगा, ఎందుకు? అతను కుమారుని విశ్వాసం ఉంచాడు. क्योंकि उसने पुत्र को विश्वास బాప్తిసం किया। తీసుకున్నాడా? क्या उसने बपतिस्मा लिया? కానీ అబ్రహాము రొమ్మున ఉన్నాడు. लेकिन वो अब्राहम के सीने के साथ जुड़ा हुआ था। బాప్తిసం తీసుకుంటేనే పరలోకం కాదు, బాప్తిసానికి ముందు అసలు క్రియ జరుగుతుంది. యేసుని నిజ రక్షకుడిగా అంగీకరిష్టమై నీవు దేవుని కుమారుడుగా, కుమార్తెగా మార్చబడుతున్నావు. बपतिस्मा लेने ही से ही स्वर्ग में हमारा नाम लिखा नहीं जाता, लेकिन उससे पहले एक उद्धार का कार्य होता है। जब आप अपने मुंह से अंगीकार करते हैं, हृदय से विश्वास करते हैं, तभी आप परमेश्वर के पुत्र और पुत्री बन जाते हैं। ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణం ద్వారా మనకి ఈ జీవం మనకు కలిగిందో, जब यीशु मसीह की मृत्यु के द्वारा हमें ये जीवन मिला, మన మీద సాతానికి అధికారము పోయింది. हमारे ऊपर से शैतान का सारा अधिकार चले गया। हालेलुया। వాడు నిన్ను ముట్టలేడు, वो तुझे छू नहीं నిన్ను सकता, తాకలేడు, वो तुझे छू नहीं నీకు सकता, హాని కలిగించలేడు. तुझे हानि नहीं पहुंचा सकता। నువ్వంటే వాడికి భయము, तू कहते ही उसे डर है, నువ్వంటేనే వాడికి భయము. तू कहते ही उसे डर है। నీలో దేవుని వాక్కుంటే వాడు కొన్ని లక్షల కిలోమీటర్ దూరం ఉంటాడు నీకు. और तेरे अंदर अगर परमेश्वर का वचन है तो तुझसे वो लाखों किलोमीटर दूर रहेगा।
అపవాది ఏం చేస్తాడు, సాతాను ఏం చేస్తున్నాడు? शैतान क्या करता है? వాక్యం అర్థం కానివ్వకుండా మన మనోనేత్తాలకి గుడ్డితనం కలిగిస్తున్నాడు. वचन नहीं समझ में आने के लिए हमारे आंतरिक आंखों को अंधापन देने लगता है। హల్లెలూయా. हालेलुया। సాతాను యొక్క పని ఏంటి తెలుసండి? 2 కొరింథీ 4వ అధ్యాయంలోకి రండి. देखिए दूसरे कोरिन्थियों के 4वें अध्याय में आइए। 4వ అధ్యాయం 4వ వచనం. 4:4 దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము, సువార్తక వెలుగు వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనునేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. और उन अविश्वासियों के लिए जिनकी बुद्धि इस संसार के ईश्वर ने अंधी कर दी है, ताकि मसीह जो परमेश्वर का प्रतिरूप है उसके तेजों में सुसमाचार का प्रकाश उन पर ना चमके। ఈ యుగ సంబంధమైన దేవత, ये जो शैतान है, హల్లెలూయా, हालेलुया, ఇంకా కొన్ని చోట్ల ఉంటది మధ్యాకాశ దురాత్మల సమూహము. और दूसरे जगहों में लिखा रहेगा मध्याकाश में दुष्ट आत्माओं का समूह। సిలువలో అపవాది తల చిదగొట్టబడ్డది నిజమే. शूली के नीचे शैतान का सर कुचला गया, ये सच है। పర్మనెంట్ ఎటర్నల్ జడ్జ్మెంట్ ఇంకా సాతానికి ఇవ్వలేదు. और इटर्नल जजमेंट अभी तक शैतान का नहीं हुआ। అందువలన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత इसीलिए यीशु मसीह आने के बाद ఆయన నమ్మిన వాని నిత్యరాజ్యం పరలోకం తీసుకువెళ్ళి उन्हें जो विश्वास करेंगे उन सबको वे स्वर्ग राज्य लेके मध्याकाशलोक वेल्ली, जाएंगे, मध्याकाश में ఆ जाएंगे। వివాహం జరిగిన और పిమ్మట, उस विवाह होने के बाद, కడవరి యుద్ధం జరిగిన పిమ్మట, आखिरी युद्ध होने के बाद, అప్పుడు ధవ సింహాసనంలో ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన और तब वो चमकते हुए उस सिंहासन पर प्रकट होंगे। అప్పుడు అపవాదిని ఓడించేసి 1000 సంవత్సరాలు బంధించేసి तब शैतान को हराकर 1000 साल के लिए उसे बंदी बनाकर 1000 సంవత్సరాలు భూమి మీద 1000 సంవత్సరాలు యేసుప్రభు మనతో పాటు భూమి రాజ్య పరిపాలన చేసిన అయిపోయిన తర్వాత, और 1000 साल हमारे साथ यीशु मसीह इस पृथ्वी पर राज्य करने के बाद, అటు తర్వాత అపవాదిని 1000 సంవత్సరాల తర్వాత మరల విడుదల చేసి उसके बाद फिर 1000 साल के बाद उस शैतान को छोड़कर ఎటర్నల్ కోర్ట్యార్డ్, నిత్యమైన జడ్జ్మెంట్ తీర్పు గల స్థలంలో ఆయన నిలబెట్టి अनंत कोर्ट जो जजमेंट की जगह है, न्याय की जगह है, वहां पर उसे खड़ा करके గ్రంథాలు తెరవబడిన తర్వాత ग्रंथ खुले जाने के వాడు बाद చేసిన క్రియలన్నీ కూడా తెలియజేయబడి उसने जो भी कार्य किए वो सब बताकर, అప్పుడు వాడికి నిత్య శిక్ష వేయబడతాది, రెండవ మరణము. और तब उसे अनंतता का दंड दिया जाएगा, दूसरा मृत्यु। నరకమును చేసింది మనుషుల కొరకు కాదు, అపవాది కొరకు, వాడి అనుచరుల కొరకు. और नरक को बनाया मनुष्यों के लिए नहीं, लेकिन शैतान के लिए, उसके पीछे चलने वाले उसके चेले के ఈ लिए। భూమి మీద కూడా సాతాను చేత నింపబడి, దయ్యాల చేత నింపబడి, సాతానికి దాసులైపోయి వాడి పనులు చేసే వాళ్ళకి కూడా నిత్యమైన అగ్నిగుండం ఉన్నది. और इस पृथ्वी पर भी जो शैतान के पीछे चलते हुए उसकी आत्मा को उसमें आत्मा से भरकर उसके बताए हुए हर एक कार्यों को करने वाले लोगों के जीवन में भी अनंत नरक ही रहेगा। వాళ్ళు ఇష్టం వచ్చి తనకు నచ్చి వాళ్ళ దేవునికి దేహాలు అప్పగించుకోలేదు. వాళ్ళు ఎవరికి అప్పగించుకున్నారు? అపవాదికి, సాతానికి, దుష్టత్వానికి. వాళ్ళు కోరుకుని, వాళ్ళు ఇష్టపడి, వాళ్ళ మనసు పూర్తిగా ఆ దుష్టత్వానికి అప్పగించుకున్నారు. और वो जो है खुद ही चाहकर अपने ही पसंद से मन पूर्वक जो है उन्होंने अपने शरीर को परमेश्वर को नहीं सौंपा, लेकिन उन्होंने शैतान को सौंपा है। మనం ఎవరికి అప్పగించుకున్నాం? ఇష్టపడి, కోరుకొని, మనస్ఫూర్తిగా మన దేహాల్ని, మన జీవితాల్ని దేవుడికి అప్పగించుకున్నాం. हमने किसको समर्पण किया? हमने चाहकर अपने ही पसंद से, हमारे मन पूर्वक से हमने अपने शरीर को परमेश्वर को समर्पण किया है। అందుకే ఈ లోకంలో ఉన్న అనేకమైన ప్రభుత్వ అధికారులు అపవాది చేతిలో అధికారులుగా ఉన్నారు. इसीलिए इस दुनिया के जो अधिकारी हैं, शैतान के हाथों में वे अधिकारी बने हुए हैं। హల్లెలూయా. हालेलुया, స్తోత్రం చెప్దాం. हालेलुया।
అయితే దేవుని పరిశుద్ధులైన మనము लेकिन परमेश्वर के पवित्र जन हम ప్రార్థన చేస్తే, प्रार्थना अगर करते स्तुతులు हैं, చెల్లిస్తే, अगर स्तुति करते విన్నపాలు हैं, చెల్లిస్తే, अगर हम विज्ञापन శత్రు करते हैं, కోటలు మనం కూల్చివేస్తున్నాం. शैतान के हर एक उसको हम बांध सकते हैं. వాడు ఇంకా ఉన్నాడు కనుక, वो है अभी వాడి तक, క్రియలు ఉన్నాయి इसलिए కనుక उसके कार्य है, మనము इसलिए దేవుని పక్షంగా ఉండి ప్రభు కొరకు జీవిస్తున్నాం. हम परमेश्वर के पक्ष में रहकर हम प्रभु के लिए जी सकते ఆ हैं. నిత్య జీవన్ యేసు ప్రభు బహుమానంగా ఇచ్చారు वो కనుక अनंत जीवन परमेश्वर ने हमारे लिए एक गिफ्ट के समान दिया है, इसलिए అనంత రాజ్యం యుగ యుగములు బ్రతికుండే ప్రపంచానికి మన వారసులై ఉన్నాం. अनंत जीवन जो युगान युग हम जीने वाले, उस अनंत जीवन के हम जो है वारिस बन गए. ఇది యేసుక్రీస్తు మూలంగా మనకు అనుగ్రహించబడ్డది. और ये ही यीशु मसीह के द्वारा हमें दिया गया है. ఎంత గొప్ప రాబోయే మహిమ इतनी बड़ी महिमा जो आने वाली है, ఇది ఎవరు గమనించలేరు. इसे कोई भी ध्यान नहीं दे ఇది सकता. గాని తెలిసిపోయి ఉంటే अगर ये पता हो जाता, యేసుని సిలువ వేసి ఉండేవారే కాదంట. यीशु को शूली पर चढ़ाए हुए ही नहीं थे. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప రహస్యం మనకెలా తెలిసింది? इतनी बड़ी रहस्य, इतनी बड़ी भेद की बात हमें कैसे पता चली? పరిశుద్ధాత్మ ద్వారా మనకి మర్మములు తెలియజేయబడుతున్నాయి. पवित्र आत्मा परमेश्वर के द्वारा हमें भेदें पता चल रही है. 2:10 చూడండి. 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. आमीन. 1 कोरिन्थियन 2:10 2:10 परंतु परमेश्वर ने उनको अपने आत्मा के द्वारा हम पर प्रकट किया, क्योंकि आत्मा सब बातें वरन परमेश्वर की गूढ़ बातें भी जांचता है. స్తోత్రం చెప్దాం. हालेलुया. ఆయన చేసే కార్యాలు ఎవరు తెలుసుకోలేరు, ఎవరు పరిశోధించలేరు. और वे जो कार्य को करते हैं, जो कोई भी जांच नहीं सकता, कोई भी जान नहीं కానీ सकता. పరిశుద్ధ ఆత్మ ద్వారా అవి మనకి బయలుపరచబడుతున్నాయి. उनके पवित्र आत्मा के द्वारा वो हमारे सामने प्रकट हो रहे हैं. ఆమేన్. हालेलुया. సో లెక్కలేని అద్భుతాలు కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. और अनगिनत अद्भुत हमारे जीवन में होते ही रहेंगे. చిన్న విషయం చెప్పి 2 నిమిషాలు ముగిస్తాను. और छोटे विषयों को मैं बताकर 2 मिनट में समाप्त करूंगा. యేసు ప్రభు యొద్దకు ఒక అన్యజనురాలైన ఒక తల్లి వచ్చి తన కుమార్తె అనారోగ్యంగా ఉంది, స్వస్థపరచమని అడుగుతూ ఉంటారు. और यीशु मसीह के पास जो एक अन्य जाति स्त्री थी, वो उसकी बेटी बीमार थी, तो आकर वो विनती कर रही थी कि उनकी बेटी को चंगा करे. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారంటే, కుక్క పిల్లలకి ఈ యొక్క రొట్టె ముక్కలు ఇవ్వటం తగదు అంటారు. और तब यीशु मसीह ने क्या कहा कि कुत्ते के बच्चों को ये रोटियां देना ठीक नहीं है. అప్పుడు తల్లి ఏమంటదంటే, మరి ఆ బల్ల కింద ఉన్న చిన్న ముక్కలు పడి ఉంటాయి కదా కుక్క పిల్లకి, ఆ ముక్కలైనా ఇస్తే మాకు చాలు అంటది. और वो माता क्या कहते हैं कि मेज के नीचे तो छोटे टुकड़े गिरे रहेंगे, कम से कम वो गिरे हुए टुकड़े को देने से काफी है, वो कहती है. దేవునికి మహిమ కలుగాక. प्रभु की महिमा हो. ఇది మత్తయి సువార్త 15 అధ్యాయంలో కనిపిస్తుంది. और ये मत्ती रचित सुसमाचार के 15 अध्याय में हमें दिखाई ఆ देगा. స్త్రీ వచ్చి సీదోను ప్రాంతము అంటే కానాను స్త్రీ అంట. కానాను స్త్రీ వచ్చింది. और वो स्त्री कानान स्त्री थी. 15:21 నుంచి కనిపిస్తుంది. और 15 के 21 से दिखाई देगा. సో యేసు ప్రభు అన్నారు, నేను ఇశ్రాయేల్ ఇంటి వారి యొద్దకు వచ్చాను కానీ మరి ఎవరి దగ్గర రాలేదు అని చెప్తూ ఉంటారు ప్రభు. और यीशु मसीह ने उससे कहा कि मैं इजरायली घराने के पास आया हूँ और किसी के लिए नहीं आया. అంటే దేవుని పిల్లలు యూదులైన నశించిపోయారు, వాళ్ళ దగ్గరికి వచ్చాను తప్ప ఇంకా నేను అన్ని జనుల దగ్గర రాలేదని ప్రభు చెప్తారు. और परमेश्वर के संतान जो यहूदी है, उन्हीं के लिए मैं आया हूँ, लेकिन अन्य जातियों के लिए अभी तक मैं उनके लिए नहीं आया हूँ, इन्होंने कहा. ఆవిడ ప్రాబ్లం ఏంటి? తన కుమార్తె వచ్చి దయ్యం పట్టింది. और उनका प्रॉब्लम क्या था? उनकी बेटी जो है दुष्टात्मा से దయ్యం भरी పట్టి हुई నుంచి थी విడుదల కావాలి. और उस बेटी को उस दुष्टात्मा से छुटकारा चाहिए था. యేసు ప్రభు ఈ విషయం చెప్తా ఉంటారు, నేను యూదుల కొరకే వచ్చాను తప్ప ఇంకా నేను అన్ని జనులకు, ఎందుకు అలా మాట్లాడారని, ఇంకా అన్ని జనులకు సువార్త ప్రకటించబడే రోజు ఇంకా రాలేదు. और यीशु मसीह ने कहा कि मैं केवल यहूदियों के लिए आया हूँ, अब तक मैं अन्य जातियों के लिए नहीं आया हूँ. क्यों उन्होंने ये बात कहा? क्योंकि तब तक अन्य जातियों
के लिए सुसमाचार का द्वार नहीं खुला था। అప్పుడు యేసు ప్రభువుని మొక్కి ప్రభువా మాకు సహాయం చేయమని అడిగింది. और यीशु मसीह से वो विनती करने लगी कि प्रणाम करी और प्रभु से कहने लगी मेरी सहायता कर। ఏం చేయాలంట? ఆ యొక్క దయ్యం నుంచి వదలాలి అంటే ఒక నా కూతురికి ఒక అద్భుతాన్ని చేయండి అని అడిగింది. और वो क्या चाह रही थी कि उसकी बेटी दुष्टात्मा से छुटकारे को पाना है, उसके बेटे के लिए एक अद्भुत करने के लिए वो मांग रही ఆ थी। అద్భుతాన్ని యేసు ప్రభు ఎలాగ చెప్తాడంటే పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పారు. और उस अद्भुत के बारे में यीशु मसीह कैसे कहते हैं कि बच्चों की रोटी को लेकर कुत्तों के बच्चों को डालना ठीक नहीं है, वे कह रहे थे। हालेलुया। అంటే కుక్క పిల్లలంటే అన్ని జనులు అని అర్థము, और कुत्तों के बच्चे का मतलब है अन्य जातियां, పిల్లలంటే యూదులని అర్థం, और बच्चे का मतलब है यहूदी, అద్భుతం అంటే రొట్టె. और अद्भुत का मतलब वहां पे रोटी था। హల్లెలూయా. हालेलुया। సో యూదుల యొక్క అద్భుతాన్ని అన్ని జనులైనా మీకు ఇచ్చే సమయం ఇంకా రాలేదన్నారు. और यहूदियों का जो रोटी है जो अद्भुत है उसे अन्य जाति आप लोगों को देने का समय अभी तक नहीं आया है, यीशु मसीह ने कहा। ఇది వచ్చి అక్షర భాషలో అర్థం చేసుకోకూడదు, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. और इसे आप अक्षर की भाषा में समझने मत, लेकिन आत्मिक विषयों में आप समझिए। అప్పుడు ఆ భాష ఆవిడకి అర్థమైపోయింది. तब उसे वो भाषा समझ में आ गया। ఆవిడంటే నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును గదా అని చెప్పింది. और उसने कहा कि सच है प्रभु, लेकिन कुत्ते के बच्चे भी अपने स्वामी के मेज से गिरे हुए टुकड़े को तो खाते हैं, उसने कहा। అంటే కింద పడిపోయిన అద్భుతాలు ఇవ్వండి ప్రభు అంటుంది. नीचे गिरे हुए अद्भुतों को दीजिए, वो कह దాన్నైనా रहे थे। ఏరుకిని తినడానికి కృప ఇవ్వండి అని అడిగితే और उसे वहां पे गिन कर खाने के लिए मुझे अनुग्रह दीजिए, वो कह रही थी। అప్పుడు యేసు ఆవిడ మాట విని నీ విశ్వాసము గొప్పది అన్నాడు. और यीशु ने उस बात को सुनकर उससे कहा कि तेरा विश्वास बहुत महान है, నీవు కోరినట్టే నీకు అవుతుంది అన్నాడు. और तू जैसे चाह रही है वैसे ही होगा, ఇక్కడ उन्होंने कहा। ప్రభుతో మాట్లాడుతా ఉంది, అక్కడ కుమార్తె స్వస్థ అయిపోయింది. यहाँ पे वो प्रभु से बात कर रही थी, वहां पे उसकी बेटी वो चंगा पा ली। హల్లెలూయా. हालेलुया। అది ఈ సందర్భంలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే इस संदर्भ में मैं क्या कहना चाह रहा ఆ हूँ, రొట్టె ఏమన్నాను? ఒక అద్భుతము అన్నాను. और रोटी को मैंने कैसे तुलना किया? एक अद्भुत से। అంటే రొట్టె దేని గురించి పోల్చాడని అద్భుతాన్ని కొరకు పోల్చాడు. और रोटी को एक अद्भुत से उसकी तुलना की गई। ఇప్పుడు బర్త్డే రోజు ఏం కట్ చేస్తారు? బ్రెడ్ కట్ చేస్తారా, కేక్ కట్ చేస్తారా? బ్రెడ్ ఎందుకు కట్ చేయరు? కేక్ కట్ చేస్తే సంవత్సరం ఒకసారి కట్ చేస్తారు. केक अगर काटते हैं बर्थडे के दिन तो साल में एक बार काटते हैं। యేసుక్రీస్తు మాట మనం ఆలకిస్తే అద్భుత మధురం ఉంటుంది. और यीशु मसीह की बातों को अगर हम सुनते हैं तो वो उतना मधुर रहेगा। అద్భుతమైన విషయాన్ని విని మనం ప్రార్థన చేసుకుందాం. और अद्भुत के विषय को हम समझकर प्रार्थना करेंगे। కేక్ అయితే ఏమవుతుంది? సంవత్సరానికి ఒక్కసారి కట్ చేస్తారు. केक अगर काटेंगे तो साल में एक ही बार काटेंगे। అదే రొట్టె అయితే नहीं, लेकिन रोटी है तो రోజుకి 3 పూటలు తింటారు. दिन में 3 बार खाते हैं। हालेलुया। యేసు ప్రభువారు తన బిడ్డల పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడంటే यीशु मसीह अपने बच्चों के प्रति कैसे प्रेम को रखे हुए हैं। సంవత్సరానికి ఒక్కసారి అద్భుతం చేసే ప్రభు కాదు, साल में एक बार अद्भुत करने वाले प्रभु नहीं है, ప్రతిరోజు అద్భుతాలు చేసేవాడు మనతో ఉన్నాడు. हर दिन अद्भुत करने वाला परमेश्वर है, हमारा परमेश्वर। సో ఈ నెలలో ప్రతిరోజు మనము అద్భుతాలు చూచుదుము గాక. इस महीने में हर दिन हम अद्भुतों को देखें। నీ జీవితంలో అద్భుతం జరుగుగాక, आपके जीवनों నీ में अद्भुत కుటుంబంలో हो అద్భుతం जाए, జరగాక, आपके నీ परिवार में పిల్లల్లో अद्भुत हो అద్భుతం जाए, జరగాక, आपके बच्चों నీ के जीवन में బ్రతుకులో अद्भुत हो అద్భుతం जाए, జరగాక. आपके जीवन में अद्भुत हो जाए।